ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అఖిలప్రియ, శిల్పా బ్రదర్స్లలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఈ పంచాయతీ చంద్రబాబు కోర్టుకు చేరింది. బాబు నిర్ణయం తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. నంద్యాల బై ఎలక్షన్స్ టీడీపీలో వర్గ పోరును మరోసారి రాజేసింది. నంద్యాల టికెట్ తమ ఫ్యామిలీకి ఇవ్వాలంటే కాదు, తమ కుటుంబానికే కేటాయించాలని భూమా, శిల్పా ఫ్యామిలీలు పట్టుబడుతున్నాయి. అవసరమైతే వైసీపీ గూటికి చేరేందుకు కూడా శిల్పా బ్రదర్స్ రంగం సిద్ధం చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. ఇరు వర్గాలతో చర్చించి బై ఎలక్షన్స్ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో పోటీకి సంబంధించి శిల్పా బ్రదర్స్ వెనక్కి తగ్గమంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన శిల్పా బ్రదర్స్ ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. నంద్యాల టికెట్ ఇవ్వకుంటే పార్టీని వీడుతామని తేల్చి చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి. తాను నంద్యాల బైపోల్ బరిలో ఉండటం ఖాయమని చెప్పారు. క్యాడర్ను పోగొట్టుకోలేనని 100% పోటీ చేసే తీరతానన్నారు శిల్పా మోహన్ రెడ్డి. నేను పోటీ చేయకుండా నిలబడిపోతే నాకున్నటువంటి క్యాడర్ అటు కొంత ఇటు కొంత పోయి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నా ఆలోచన మాత్రం నేను తప్పకుండా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా మరి పూర్తి స్థాయిలో సీఎం గారితో మాట్లాడిన తర్వాత మరి నేను కొంత సాటిస్ఫై కావడం కూడా జరిగింది. ఏదేమైనా నాకు నా అభిప్రాయం కూడా నా క్యాడర్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే నేను ముందుకు పోయేవాడిని. శిల్పా బ్రదర్స్ తో భేటీకి ముందు చంద్రబాబు, కేఈ ప్రభాకర్, భూమా, అఖిలప్రియలతో చర్చలు జరిపారు. బై ఎలక్షన్స్ లో తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలన్నారు మంత్రి అఖిలప్రియ. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేయకుండా విపక్షాలు కూడా తమ కుటుంబానికే మద్దతు ఇవ్వాలని కోరారు. భవానీ ఐలాండ్కి ఎంటర్ అయిన వెంటనే మరి గ్రీనరీ అనేది తక్కువ ఉందని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. చెట్లు ఇటువంటివి కొన్ని తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ ఎంట్రన్స్ దగ్గర తప్పకుండా గ్రీనరీ అనేది ఎక్కువ పెంచడం జరుగుతుంది. ల్యాండ్స్కేపింగ్ బాగా చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మరి పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే సినిమాలు చూడడానికి కానీ 5 స్టార్ హోటల్స్ కూడా మరి ఈరోజు భవానీ ఐలాండ్కి రాబోతున్నాయి. చంద్రబాబు ఇరు వర్గాలతో చర్చలు జరిపిన సమస్య కొలిక్కి రాలేదు. ఉప ఎన్నికల్లో టికెట్ కోసం భూమా, శిల్పా కుటుంబాలు పంతం వీడటం లేదు. టికెట్ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.